హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్యాపులి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సొరకాయ పప్పు అండి. ఇది మనం అందరం ఎప్పుడు చేసుకునేదే, కానీ నేను ఎలా చేస్తానో మీకు చూపించడానికి ఈ వీడియో చేశాను. ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. కర్రీ కోసం ఫస్ట్ నేను సొరకాయని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. పొట్టు తీసేసి ఇదే సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇంతకంటే చిన్నవి చేయొద్దండి, కర్రీలో పప్పులో కలిసిపోతాయి. ఈ సైజు అయితే మనకి సరిపోతాయి. పొట్టు తీసి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఎర్రపప్పు ఒకసారి వాష్ చేసేసి నానబెట్టుకున్నానండి. ఇది ఒక 150 గ్రాములు ఉంటుంది. ఇలా అరగంట నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఈ పప్పులోకి ఒక 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను. ఒక పెద్ద టమాటాలు ఒక 3 కట్ చేసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ కోసం ఏదైనా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇందులోనే ఒక 4-5 ఎండుమిర్చి చుంచి వేసేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఒకసారి ఇట్లా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. మనము దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఒక 6-7 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం. సొరకాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం టమాటా అనేది వేసేసేయాలి. టమాటా వేసేసిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ హైలోనే పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, టమాటా ఇట్లా మొత్తం మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక 10 మినిట్స్ దాకా ఇట్లా ఉడకబెట్టుకోవాలండి కలుపుకుంటూ. ఇట్లా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే మనం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేట్టుగా. నేను ఇది సొరకాయ, ఒక చిన్న సొరకాయ తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ ఉంటుంది సొరకాయ. పప్పు వచ్చేసి 150 గ్రాములు, టమాటా వచ్చేసి పెద్ద సైజు 3. ఇప్పుడు మనం దీంట్లో పప్పు వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. పప్పు ఇప్పటికే మంచిగా నానిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టే అవసరం లేదు. మనకి ఒక 10-15 నిమిషాల లోపు మనకి కర్రీ అనేది, ఈ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మొత్తం కలిసేట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయాలి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము ఒకసారి. ఇదిగోండి, ఇట్లా దగ్గరికి అయినాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనము చల్లటి నీళ్ళు వేసుకోవద్దు. వేడి నీళ్ళు వేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. చల్లటి నీళ్ళు వేయడం వల్ల సొరకాయ అనేది బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికిపోతుంది. వేడి నీళ్ళు అయితే తొందరగా ఉడికిపోయి మనకి సొరకాయలాగా కనబడతాయి, లేకపోతే పప్పులోనే కలిసిపోతాయండి. అందుకని కొంచెం వేడి నీళ్ళే వేసుకుంటే బాగుంటుంది. ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. చూసారా, ఉడికిపోయింది పప్పు. ఒక 10 మినిట్స్లో మనకి పప్పు అనేది ఈ విధంగా తయారైపోతుంది. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే వేడి వేడి కూర రెడీ అయిపోయిందండి. ఈ కూర మనం చపాతీలో బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.